విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట పిఎస్ పరిధిలో లంబాడిపేటకు చెందిన శ్రీకాంత్ షేక్ మున్వర్ బైక్పై వెళ్తూ ఉండగా బక్కీ అనే యువకుడు నోరు పారేసుకున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ షేక్ మున్వర్ బక్కీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నవారు సర్ది చెప్పినా బ్లేడ్ బ్యాచ్కు చెందిన వ్యక్తితో బక్కీ వచ్చి శ్రీకాంత్ మున్వర్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మున్వర్ శ్రీకాంత్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బక్కీ నాగుల్ను అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బండి మీద ఫాస్ట్గా వస్తున్నారని వాడు డబుల్ మీనింగ్తో డైలాగ్ వేసాడు. ఎందుకు గొడవ మీదకి వెళ్ళారని మధ్యలో వెళ్ళి ఇద్దరిని తోసామని తోసి వెనక్కి తీసుకొచ్చేసి అక్కడతో గొడవ అయిపోయిందన్న. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ఇంటికాడికి వెళ్ళి షెట్ అని ఛార్జింగ్ వేరు తీసుకొని వస్తున్నాం. కరెక్ట్గా నన్ను ఆపి కరెక్ట్గా ఇంటి సందు బయట ఆడేమో తోసినోడేమో వేరే వాడిని పిలిపించుకున్నాడు బేబీ బ్యాచ్ అని. ఆడు కరెక్ట్గా నన్ను కొడతాం మెడమే కొట్టాడు. ఇక్కడ నన్ను అతనికి వచ్చిన మధ్యలో మా ఫ్రెండ్ చేయకూడదు కట్ చేశాడు. అయితే ఈ దాడి బ్లేడ్ బ్యాచ్ పని కాదంటున్నారు కొత్త సిఐ కొండలరావు. కేవలం వ్యక్తిగత గొడవల వల్లే యువకుల మధ్య ఘర్షణ జరిగిందని స్పష్టం చేశారు. బ్లేడ్ బ్యాచ్ ఏం కాదండి, వీళ్ళిద్దరు సెంట్రింగ్ వర్క్ చేసుకుంటారు ముద్దాయిలిద్దరు. ఇందులో ఇన్సిడెంట్ వచ్చేసరికి షేక్ మున్వర్ అనే అతను నవరంగ్ టీ స్టాల్ దగ్గర కొంచెం బైక్ స్పీడ్గా వెళ్ళి ఆపినాడనే దాని మీద బిక్కి అనే అతనికి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఈ శ్రీకాంత్ అనే అతను మధ్యలో కలగ చేసుకుని వాళ్ళ మధ్యన చిన్న వాగ్వాదం జరిగిన తర్వాత వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ బిక్కి అనే అతను తన స్నేహితుడైన కొండ్రు నాగు అనే అతన్ని వెంటబెట్టుకుని వచ్చి మళ్ళీ వీళ్లతో రెండోసారి మళ్ళీ గొడవ పడ్డాడు. ఆ గొడవ పడే క్రమంలో వాళ్ళు కొట్టుకోవడం, ఈ నాగు అనే అతను శ్రీకాంత్ని అలాగే మున్వర్ని కూడా కట్టర్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్ తోటి దాడి చేయడం జరిగింది. అందులో శ్రీకాంత్కి ఏమో మెడ దగ్గర, మున్వర్కి ఏమో చేతి దగ్గర గాయాలు. పట్టుకున్న కేసులు అయితే రిపోర్ట్ అయినాయి. బ్లేడ్ బ్యాచ్ దాడులు నాకు తెలిసి ఇది రెండోది. బ్లేడ్ బ్యాచ్ అని అనలేము, ఇది యాక్చువల్లీ బ్లేడ్ బ్యాచ్ దాడి కాదు. మరోవైపు విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆటో ఎక్కాలంటేనే జంకుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ అరాచకాలతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పోలీసులు చర్యలు తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు రెచ్చిపోతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ను అరికట్టి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు బాగా అరాచకాలు చేస్తున్నారు. నైట్ వచ్చి 11 దాటిని కాడి నుంచి జనాలు కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బాగా ఇబ్బందులు పెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొన్నటిదాకా సిఐ గారి పరిధిలో ఉన్నప్పుడు కొద్ది కేసులు తగ్గినాయి అనుకున్నాం, కానీ ఏం తగ్గలేదు, మళ్ళీ పెరిగినాయి. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఆపి మరి డబ్బులు తీసుకుని వెళ్తుంటే వాళ్ళు కొట్టేసి రత్తాలు వచ్చేసరికి కొట్టి పారిపోతున్నారు. 5-6 గ్రూపులుగా ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సిసిఎస్లు కానీ ఎవరన్నా కొద్దిగా ఆ పరిధిలో నైట్ మఫీలో తిరుగుతూ కొద్దిగా వాళ్ళని పట్టుకొని కొద్దిగా మాకు ఇబ్బంది లేకుండా చేస్తే చాలు. ఆడవాళ్ళు కానీ ఎవరన్నా 11 దాటి ఎవరన్నా రావాలంటే బాగా భయపడిపోతున్నారు. ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు. ఎవరన్నా కొద్దిగా సిసిఎస్లో ఉండి పెట్టుకుని కొద్దిగా మాకు ఇబ్బంది లేకుండా చూసుకుని చాలు. ఆటో తోలుకోవాలన్నా రాత్రి ఎవరన్నా ఎక్కించుకోవాలన్నా 11 దాటి భయం వేస్తుంది మాకు ఆటో డ్రైవర్కి.